వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీపీ ఎంత దాటితే గుండెపోటు వస్తుంది? లక్షణాలు: అధిక రక్తపోటు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య. పెరుగుతున్న ఒత్తిళ్లు, మారుతున్న జీవన శైలి బీపీ బాధితులుగా మార్చేస్తున్నాయి. బీపీ సమస్యతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. బీపీ నిర్దేశిత లిమిట్ దాటితే ముప్పు తప్పదు. బీపీ పెరిగితే గుండె, మూత్రపిండాలు, మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే బీపీ ఏ మేర పెరిగితే గుండెపోటు వస్తుంది, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నిపుణులు వివరిస్తున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలని, ప్రతి నిమిషం కీలకమని సూచిస్తున్నారు. రక్తపోటు పెరిగితే గుండెపోటు ముప్పు తప్పదు. బీపీ పెరిగిన సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని అవయవాలపైన ఒత్తిడి పెరుగుతుంది. గుండెపోటుకు ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీ పెరిగినప్పుడు హార్ట్ అటాక్ ముప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోట్లకు ప్రధాన కారణం రక్తపోటుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. రక్తపోటు సమస్యను సరిగ్గా నియంత్రించకపోతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. రక్తపోటు 180/120 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మరింతగా పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, లేదంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. హై బీపీ ఉన్నవారు ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. తరచుగా హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం. రక్తపోటు పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవాలని, ఏ సందర్భంలోనూ మందులు వాడటం ఆపకూడదు. కాగా సిస్టోలిక్ ఒత్తిడి 139కి, డయాలిస్టిక్ రీడింగ్ 89కి చేరిందంటే ప్రీ హైపర్ టెన్షన్గా భావించాలి. సిస్టోలిక్ బీపీ 140 నుంచి 159 మధ్య, డయాలిస్టిక్ బీపీ 90 నుంచి 99 మధ్య ఉంటే మొదటి దశ హైపర్ టెన్షన్గా, 160/100 లేదా ఆ పైన ఉంటే రెండో దశ హైపర్ టెన్షన్గా భావిస్తారు. కానీ నిర్దేశిత స్థాయిని దాటుతోందంటే హార్ట్ అటాక్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక బీపీ ఉన్నవాళ్లు ఛాతీలో నొప్పి, మండుతున్నట్టు ఉండటం, వీపులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రెండు చేతుల్లో నొప్పులు, అతిగా చెమటలు పట్టడం, కడుపులో తిప్పినట్టు ఉండటం వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. దీంతో బీపీ నియంత్రణలో ఉంచుకుంటే సమస్యలు దూరంగా ఉంటాయి.